కేకేఆర్ ఆల్రౌండర్ సునీల్ నరేన్ సూపర్ షోతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఆదివారం నాడు ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో కోల్కతా 98 పరుగుల భారీ తేడాతోటి లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. మొత్తం 16 పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకువెళ్ళింది కేకేఆర్. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. సునీల్ నరేన్ కేవలం 39 బంతుల్లోనే 6 ఫోర్లు ఏకంగా 7 సిక్స్లతోటి 81 పరుగులు చేయగా, ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లోనే 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 32 పరుగులు, రఘువంశీ 26 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 32 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్హాకు 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఛేదనలో లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. లక్నో ఇన్నింగ్స్లో స్టైనిస్ 36 పరుగులు, కేఎల్ రాహుల్ 25 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లతోటి ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నువిరవగా రసెల్ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక సునీల్ నరేన్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసినందుకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బ్యాటింగ్లో రాణించడమే కాకుండా బౌలింగ్లో 1 వికెట్ తీసినటువంటి నరేన్ 1 వికెటే తీసిన పరుగులను మాత్రము నియంత్రించి ఎల్ఎస్జీ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇక బ్యాటర్ల వైఫల్యంతో లక్నో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కోల్కతా బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లను చేర్చాల్చుకున్న సూపర్ జెయింట్స్ ఏ దశలోనూ మ్యాచ్లోకి రాలేకపోయింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ని స్వల్ప స్కోర్కే వెనుదిరిగిన స్టైనిస్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 6 తోటి ఖాతా తెరిచిన స్టైనిస్ 4వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్లో 3 బౌండరీలు బాదాడు. ఆ తర్వాతి ఓవర్లో నరేన్ 4 పరుగులు ఇవ్వగా, హర్షిత్ బౌలింగ్లో స్టైనిస్ మరో 6 కొట్టాడు. దీంతో పవర్ ప్లేలో లక్నో 1 వికెట్ నష్టానికి 55 పరుగులతోటి మెరుగ్గానే కనిపించింది. కానీ 15 పరుగుల తేడాతోటి కేఎల్ రాహుల్, దీపక్ హూడా స్టైనిస్ వికెట్లను కోల్పోయిన సూపర్ జెయింట్స్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 85 పరుగులతోటి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ను హర్షిత్ అవుట్ చేయగా, దీపక్ హూడాను చక్రవర్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్టైనిస్, నికోలస్ పూరన్ వీళ్ళిద్దరిని కూడా రసెల్ వెనక్కి పంపడంతో లక్నో పరాజయం దాదాపుగా ఖరారైంది. 15 పరుగులు చేసినటువంటి బదోనీని నరేన్ అవుట్ చేయగా, 2 సిక్స్లు బాదిన టర్నర్ను చక్రవర్తి రిటర్న్ క్యాచ్ తోటి వెనక్కి పంపాడు. కృణాల్ పాండ్యా 5 పరుగులు, యుధ్వీర్ 7 పరుగులు, రవి బిష్ణోయ్ 2 పరుగులు చేసి వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో లక్నోకు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతాకు నరేన్ మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు నమోదు చేసింది. ఫిల్ సాల్ట్తో కలిసి తొలి వికెట్కు 26 బంతుల్లోనే 61 పరుగులు జోడించిన నరేన్ రఘువంశీతో కలిపి 2వ వికెట్కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి నైట్ రైడర్స్కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, నరేన్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. నవీన్ ఉల్హాకు వేసిన 3వ ఓవర్లో వీరిద్దరూ చెరో 2 బౌండరీలతోటి బ్యాట్లకు పనిచెప్పారు. ఆ తర్వాతి ఓవర్లో మొయిసిన్ ఖాన్ బౌలింగ్లో చెలరేగిన నరేన్ 4 తోటి ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. అయితే ఫిల్ సాల్ట్ను నవీన్ ఉల్హాకు క్యాచ్అవుట్ చేయడంతో రఘువంశీతో కలిసి నరేన్ స్కోర్ బోర్డును నడిపించారు. దీంతో పవర్ ప్లేలో కోల్కతా 1 వికెట్ నష్టానికి 70 పరుగులతో నిలిచింది. కాగా 9వ ఓవర్లో రన్అట్ ప్రమాదాన్ని తప్పించుకున్న రఘువంశీ 6లతోటి జట్టు స్కోర్ను సెంచరీ మార్కు దాటించాడు. మరోవైపు అర్ధశతకం పూర్తి చేసుకున్న నరేన్ స్టైనిస్ వేసిన 11వ ఓవర్లో 3 సిక్స్లతోటి మోత మోగించాడు. ఈ దశలో పూర్తిగా అటాకింగ్ గేమ్ ఆడుతున్నటువంటి సునీల్ నరేన్ను అవుట్ చేసిన రవి బిష్ణోయ్ తన జట్టుకు ఊరటనిచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చినటువంటి రసెల్ను నవీన్ ఉల్హాకు వెనక్కి పంపగా, రఘువంశీని యుధ్వీర్ పెవిలియన్కు చేర్చారు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడతారనుకున్న రింకు సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పెద్దగా జోరు చూపించలేకపోయారు. రింకు సింగ్ 16 పరుగులకు, శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులకు అవుట్ అయ్యారు. 18 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 5 వికెట్ల నష్టానికి 200 పరుగులతో నిలిచింది. కోల్కతా ఇన్నింగ్స్కు రమన్దీప్ సింగ్ అదిరిపోయే ముగింపునిచ్చాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి రమన్దీప్ సింగ్ 1 4 3 సిక్స్లతోటి 25 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. రమన్దీప్ సింగ్ రెచ్చిపోవడంతో ఆఖరి 2 ఓవర్లలో కోల్కతాకు 35 పరుగులు వచ్చాయి. యుధ్వీర్ ఓవర్లో 2 సిక్స్లు బాదిన రమన్దీప్ సింగ్ ఆఖరి ఓవర్లో యష్ ఠాకూర్ బౌలింగ్లో 2 ఫోర్లు 1 సిక్స్ దంచేశాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లోనే 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 32 పరుగులు చేసి నవీన్ ఉల్హాక్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ సునీల్ నరేన్, ఈ సీజన్లో ఓపెనర్ అవతారం ఎత్తినటువంటి సునీల్ నరేన్ రెచ్చిపోయి ఆడుతున్న సంగతి మనకు తెలిసిందే. 39 బంతులు ఎదుర్కొన్నటువంటి సునీల్ నరేన్ 6 ఫోర్లు 7 సిక్స్లతోటి 81 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రఘువంశీ 26 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 32 పరుగులు చేసి యుధ్వీర్ సింగ్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇక రసెల్ ఈ మ్యాచ్లో కూడా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్నటువంటి రసెల్ 1 4 1 6 తోటి 12 పరుగులు చేసి నవీన్ ఉల్హక్ బౌలింగ్లో గౌతమ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రింకు సింగ్ సైతము ఈ మ్యాచ్లో ఫెయిల్ కావడం జరిగింది. 11 బంతులు ఎదుర్కొన్నటువంటి రింకు సింగ్ 2 4లతోటి 16 పరుగులు చేసి నవీన్ ఉల్హక్ బౌలింగ్లో స్టైనిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 15 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 23 పరుగులు చేసి యష్ ఠాకూర్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో రమన్దీప్ సింగ్ రెచ్చిపోయి ఆడాడు. కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి రమన్దీప్ సింగ్ 1 4 3 6లతోటి 25 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. రమన్దీప్ సింగ్ యొక్క స్ట్రైక్ రేటు 416గా ఉండటం విశేషం. ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవటంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లలో నవీన్ ఉల్హక్ 3 వికెట్ల తీగా రవి బిష్నోయ్, యదువీర్ సింగ్ చెరో వికెట్ తీయడం జరిగింది. అదేవిధంగా యష్ ఠాకూర్ కూడా 1 వికెట్ తీశాడు. కాకపోతే యష్ ఠాకూర్ భారీగా పరుగు సమర్పించుకోవడం జరిగింది. నవీన్ ఉల్హక్ కూడా 3 వికెట్లు తీసిన ఓవర్కి 12.2 చొప్పున భారీగా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. అయితే రవి బిష్నోయ్ పరుగులను బాగానే నియంత్రించాడు. 4 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి రవి బిష్నోయ్ ఓవర్కి సగటున 8.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. కానీ మిగతా బౌలర్లు అందరూ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. స్టైనిస్ కానీ తర్వాత మొహిసిన్ ఖాన్ కానీ వాళ్ళిద్దరూ ఓవర్కి సగటున 14 పైగా ధారాళంగా పరుగులు ఇవ్వడం జరిగింది. కొంతలో కొంత రవి బిష్నోయ్ పరుగులను నియంత్రించాడని చెప్పాలి. ఇక 236 పరుగుల భారీ విజయ లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించినటువంటి లక్నో సూపర్ జైంట్స్ ఏ దశలో కూడా లక్ష్యం దిశగా సాగలేదు. 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఎల్ఎస్జీ ఆల్అవుట్ కావడం జరిగింది. ఇక ఎల్ఎస్జీ బ్యాటింగ్లో ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 25 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో రమన్దీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కుల్కర్ని 7 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 9 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో రమన్దీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టైనిస్ 21 బంతులు ఎదుర్కొని 4 4లు 2 6లతోటి 36 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో హర్షిత్ రాణాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లక్నో ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన స్టైనిసే టాప్ స్కోరర్. ఇక దీపక్ హూడా 3 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 5 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం జరిగింది. నికోలస్ పూరన్ 8 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 10 పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆయుష్ బదౌని 12 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 15 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్లో స్టార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టర్నర్ 9 బంతులు ఎదుర్కొని 2 6లతోటి 16 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగింది. కృణాల్ పాండ్యా 6 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక యుధవీర్ సింగ్ 7 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 7 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రసల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా రవి బిష్నోయ్ 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం జరిగింది. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి నవీన్ ఉల్హక్ బంతులేమీ ఎదుర్కోకుండా నాట్అవుట్గా నిలవడం జరిగింది. అంటే అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆల్అవుట్ అయి 98 పరుగుల భారీ తేడాతోటి ఘోర ఓటమిని మూటగట్టుకోవడం జరిగింది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీగా ఆండ్రీ రసెల్ 2 వికెట్లు, తర్వాత మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ వీరిద్దరు కూడా చెరో వికెట్ తీయడం జరిగింది. సునీల్ నరైన్ బ్యాటింగ్లో అదరగొట్టడమే కాకుండా బౌలింగ్లో సైతము 1 వికెటే తీసినప్పటికీ ఓవర్కి సగటున 5.5 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను బాగా కట్టడి చేశాడు. అదేవిధంగా హర్షిత్ రాణా కూడా 3 వికెట్లు తీయటమే కాకుండా ఓవర్కి 7.6 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను బాగా నియంత్రించడం అనేది జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచినటువంటి సునీల్ నరైన్ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అద్భుతమైనటువంటి ప్రతిభ చూపి కోల్కతా నైట్ రైడర్స్ విజయానికి బాటలు పరిచినటువంటి సునీల్ నరైన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికని పరిశీలించినట్లయితే చాలా రోజుల నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ని వెనక్కి నెట్టి కేకేఆర్ తొలిసారిగా అగ్రస్థానానికి దూసుకువెళ్ళింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడినటువంటి కేకేఆర్ 8 విజయాలు 3 పరాజయాలతోటి మొత్తం 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువెళ్ళింది. కేకేఆర్ యొక్క నెట్ రన్ రేటు కూడా అద్భుతంగా ఉంది. +1.45గా కేకేఆర్ యొక్క నెట్ రన్ రేటు ఉండటంతో తిరుగులేనటువంటి నెట్ రన్ రేటు కలిగి ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా 16 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్లో కొంచెం కేకేఆర్తో వెనుకబడటం వల్ల 2వ స్థానానికి పడిపోయింది. కాకపోతే ఏంటంటే కేకేఆర్ 11 మ్యాచ్లు ఆడేసింది, రాజస్థాన్ 10 మ్యాచ్లు మాత్రమే ఆడింది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ అగ్రస్థానానికి దూసుకు వెళ్ళటానికి పుష్కలంగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 3వ స్థానంలో సిఎస్కే 11 మ్యాచ్లు ఆడినటువంటి సిఎస్కే 6 విజయాలు 5 పరాజయాలతోటి 12 పాయింట్లు సాధించి 3వ స్థానంలో.
ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్లలో 6 విజయాలు 4 పరాజయాలతోటి 12 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉండటం జరిగింది. ఎల్ఎస్జీ కూడా 12 పాయింట్లు సాధించింది. అంటే 3, 4, 5 స్థానాలలో ఉన్నటువంటి సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ ఈ 3 కూడా 12 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ తోటి సిఎస్కే 3వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో, ఆ తర్వాత ఎల్ఎస్జీ 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో ఓటమితోటి ఎల్ఎస్జీ 5వ స్థానానికి పడిపోయింది. వాస్తవానికి నెట్ రన్ రేట్ కూడా చాలా దారుణంగా -0.371. అంటే ఈ మ్యాచ్లో ఓడిపోయినా ఎల్ఎస్జీకి ప్లే ఆఫ్స్కి చేరడానికి అవకాశాలు ఉండేటివే. కాకపోతే ఏంటంటే 98 పరుగుల భారీ తేడాతోటి ఓడిపోవడంతో మరి నెట్ రన్ రేటు దారుణంగా పడిపోవడంతో సిఎస్కే ఎస్ఆర్హెచ్ కంటే వెనుకబడిపోయింది. ఇక 10 పాయింట్లతోటి ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలో ఉండగా 7, 8, 9 స్థానాలలో ఉన్న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఈ 3 కూడా సమానమైనటువంటి పాయింట్లు 8 పాయింట్లు సాధించడం జరిగింది. కాకపోతే మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా 7, 8, 9 స్థానాలలో ఉండటం జరిగింది. ఇక ముంబై ఇండియన్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినట్లే. ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను ఎదుర్కోబోతుంది. ఆ మ్యాచ్లో ఓడిపోతే అధికారికంగా ముంబై ఇండియన్స్ నిష్క్రమించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ గెలిచినా కూడా దానికి ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు సంక్లిష్టమే, ఉండవు. మహా అద్భుతాలు జరిగితే తప్ప. ఇది ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి. కేకేఆర్ అగ్రస్థానానికి దూసుకు వెళ్తే ఎల్ఎస్జీ 5వ స్థానానికి పడిపోయింది.